డేంజరస్ గై 16వ భాగం. నేను నాగవీర్ గురించి పొరబడ్డానా? ఇతను ఆమెకి భర్త అయ్యుంటాడా? డిఎన్సి గురించే దెబ్బలాడుకుంటున్నారా అనుకుంది మనీషా. కానీ అక్కడ జరుగుతున్నది చాలా డిఫరెంట్గా ఉంది. నువ్వు ఎవరితోనే తిరిగి కడుపు తెచ్చుకుంటే అది తీయించుకోవడానికి నేను నీ భర్తగా సైన్ చేయాలా అని ఇషాని తిడుతున్నాడు వెంకట్. డాక్టర్కి ఏం చెప్పాలో తెలియక నాకు పెళ్ళైందని చెప్పేశాను. ఆవిడేమో నీ సంతకం కావాలని మరీ అంటున్నారు. అదిగో మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నావు. నేను ఈ మొగుడినేంటే, హౌ డే టు టెల్ దిస్ అరిచేశాడు వెంకట్. అరవకు వెంకట్, ప్రస్తుతానికి హెల్ప్ చెయ్యి. అందరూ ఇటే చూస్తున్నారు. అయినా ఇప్పుడు నీతో స్పెండ్ చేస్తున్న దానికి ఎలాగో రేపు నువ్వే బాధ్యుడివి అవుతావుగా. అదే ఇదనుకో. అది ఇది ఒకటే ఎలా అవుతుంది? దీంతో నాకేం సంబంధం లేదు అంతే అంటూ ఇంకేదో అనబోతున్న వెంకట్కి అనేక రకాలుగా నచ్చచెప్తూ పర్సులోంచి చెక్ తీసి చూపించింది ఇషా. వాళ్ళని సైడ్ విండోలో నుంచి చూస్తున్న మనీషా ఉలిక్కిపడింది. అంటే తాను లాకెట్ చైన్ తీసుకుని చెక్ ఇచ్చిన విషయం చెప్పేస్తుందా? ఇషాకి నాగవీర్ లాకెట్ ఇచ్చిన విషయం ఈ వ్యక్తి కూడా తెలుసా అనుకుంటూ షాకే చూస్తుంది. చెక్ చూడగానే మెత్తబడ్డాడు వెంకట్. ఇది క్యాష్ కాగానే నీకు కొంత అమౌంట్ ఇస్తాను. ఇప్పటికి నువ్వే నా హస్బెండ్ అని సైన్ చేయి. డబ్బు ఆస్తో కాదనలేకపోయాడు వెంకట్. వెంటనే అతన్ని తీసుకుని మనీషా దగ్గరికి వచ్చింది. డిఎన్సి కోసం ఇషా కేసుని సజ్జన్ దగ్గరికి పంపించింది మనీషా. ఆమె మైండ్ అంతా లాకెట్ గొలుసు మీదే ఉంది. ఈ లాకెట్ వీరనాగుడి విగ్రహం అంది ఇషా. పెనవేసుకుని ఉన్న పాములు విగ్రహాలుగా ఉంటాయి. కానీ ఆ వీరనాగుడి విగ్రహాన్ని లాకెట్గా ఎందుకు చేయించుకున్నాడు నాగవీర్? వీరనాగుడు నాగవీర్ అన్న పేర్లకి ఏదైనా సంబంధం ఉందా? వీరనాగుడి ఆలయం సుబ్రహ్మణ్యపురంలో ఉంది. ఇషా జాబ్ చేస్తున్నది కూడా సుబ్రహ్మణ్యపురంలోనే. మరి సుబ్రహ్మణ్యపురానికి నాగవీర్కి ఏంటి సంబంధం? అసలు నాగవీర్కి ఇషా ఎలా పరిచయం? డైమండ్స్ లాకెట్ గొలుసుని ఇచ్చేసంత పరిచయమా? నాగవీర్ ఇంత వాల్యుబుల్ గోల్డ్ చైన్ని ఆమెకి ఎందుకు ఇచ్చాడు? అవుట్ పేషెంట్స్ అందరినీ చూసేసరికి రాత్రి 9 గంటలు దాటింది సమయం. మనీషా రిటర్న్ అవుతుంటే అదే హాస్పిటల్లో విజిటింగ్ గైనకాలజీ సర్జన్ డాక్టర్ సునంద చిరునవ్వుతో మనీషాని సమీపించింది. నైమిషకి మ్యారేజ్ సెటిల్ అయింది మనీషా. నెక్స్ట్ వీక్ చిన్న గెట్ టుగెదర్, నువ్వు తప్పకుండా రావాలి అంది సునంద. నైమి మనీషాకి బాగా తెలుసు. కానీ కంగ్రాచులేషన్స్ చెప్పే మూడ్లో కూడా లేదిప్పుడు. సరేనన్నట్టుగా తలూపి క్షణాల్లో వేగంగా ఇంటికి చేరింది. ఆమె మనసంతా చాలా అల్లకల్లోలంగా ఉంది. ఇప్పటికిప్పుడే నాగవీర్కి ఫోన్ చేసి ఇషా విషయం అడిగేసేయాలని ఎంతో ఆదుర్దాగా ఉంది. డాక్టర్ సునంద కూతురు నైమిషా కూడా నాగవీర్కి పరిచయమేనని తెలిస్తే మనీషాకి ఇంకెంత పిచ్చెక్కుతుందో. రాత్రి 11 గంటలవుతుంది. సోనీ మ్యాక్స్లో హిందీ సినిమా వస్తుంది. హృతిక్ రోషన్, ఐశ్వర్యరాయ్ రొమాంటిక్ సీన్. ఆ ఇద్దరు లిప్ లాక్ సీన్ని కలార్పకుండా చూస్తున్నాడు నాగవీర్. సడన్గా ఏదో విషయం తట్టినట్టుగా చెక్మని ఛాతీ మీదకి చూసుకున్నాడు. లాకెట్ గొలుసుని ఇషా మంచం మీదే వదిలేసిన విషయం గుర్తొచ్చింది. ఈసారి సుబ్రహ్మణ్యపురం వెళ్ళినప్పుడు ఇషా దగ్గర నుంచి చైన్ని తప్పకుండా తిరిగి తెచ్చుకోవాలనుకున్నాడు. ఆ వెంటనే అతని దృష్టి మళ్ళీ టీవీలో వస్తున్న రొమాన్స్ మీదకి మళ్ళింది. ఇషా దగ్గర ఉందనుకుంటున్న వీరనాగుడి లాకెట్ గొలుసు ఇప్పుడు మనీషా చేతిలో ఉంటుందని నాగవీర్ అసలేమాత్రం ఊహించలేదు. ఎంతో తేలిగ్గా చేజారిపోయిన ఆ గొలుసు అతన్ని ముందు ఎన్నో చిక్కుల్లో పడేస్తుందని, ఇంకా అనేక ఉచ్చుల్ని అతని మెడకి బిగించేస్తుందని కూడా అతను ఏమాత్రం ఊహించలేడు. ఇక్కడ నాగవీర్ టీవీలో చూస్తున్న అదే రొమాంటిక్ సీన్ని అక్కడ మనీషా కూడా కలార్పకుండా చూస్తుంది. మాటలు లేకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెద్దగా లేకుండా స్మూత్గా కంటిన్యూ అవుతుంది లిప్ లాక్ సీన్. అయితే ఆమె చూస్తున్నది వాళ్ళ రొమాన్స్ని మాత్రమే కాదు, ఆ హీరో హీరోయిన్ కళ్ళను కూడా. వాళ్ళిద్దరి కళ్ళు చాలా తేడాగా ఉన్నాయి. లేత నీలం రంగులో ఒకరివి, నీలంలో పసుపుని మిక్స్ చేసినట్టున్న కళ్ళు మరొకరివి. ఇద్దరి చూపులు శరీరం లోపలికి తొలుచుకుపోగల ఎక్స్రేసేమో అన్నట్టుగా ఉన్నాయి. చాలా ట్రాన్స్పరెంట్తో ఎంతో గాఢమైన భావాన్ని పలికిస్తూ ఆలోచనల మీద మత్తు చెల్లుతున్నట్లుగా ఉన్నాయి ఆ హీరో హీరోయిన్ కళ్ళు. ఆ కళ్ళని డీప్గా చూస్తూ ఏదో ఆలోచిస్తున్న మనీషాకి నిదానంగా మత్తు కమ్మేసింది. ఆ మత్తులోనే ఆమెకి తెలియకుండానే టీవీ ఆఫ్ చేసి నిద్రపోయింది. అర్ధరాత్రి దాటింది సమయం. గాఢ నిద్రలో ఉంది మనీషా. బెడ్రూమ్ తలుపు తీసే ఉంది. హాల్లో నుంచి చెరచెరా పాకుతూ ఆమె బెడ్ మీదకి వచ్చింది ఒక పెద్ద నల్ల త్రాచు. ఏదో అతి పెద్ద నీడ కళ్ళపైన కదలాడుతున్నట్టు తెలిసి హఠాత్తుగా కళ్ళు తెరిచింది మనీషా. అంతే, కళ్ళ ముందున్న నాగపామును చూడగానే ఆమె ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది. రెప్పపాటలో మంచం మీద నుంచి కిందకు దూకి డోర్ వైపు పరిగెత్తబోయింది. ఆ బ్లాక్ కోబ్రా మనీషాకి అంత అవకాశం ఇవ్వలేదు. అది కూడా సరును దూసుకొచ్చి మనీషా కాళ్ళ దగ్గరికి వచ్చేసింది. ఎందుకో సడన్గా శిల్ప మాటలు గుర్తొచ్చాయి. పామును దూరంగా ఉంటే ఇంకా దగ్గరగా చూడాలని ఆశపడతాం, కానీ అదే తాచుపాము కాళ్ళ దగ్గరికి వస్తే ఇప్పుడు ఆ అనుభవం తెలుస్తుంది. దాన్ని తప్పించుకుందామని పక్కకి అడుగేయబోయింది మనీషా. కానీ అప్పటికే ఆ 12 అడుగుల బ్లాక్ కోబ్రా వేగంగా మనీషా 2 కాళ్ళని తోకతో ఎంతో బలంగా చుట్టేసింది. ఆ షాక్లోంచి తేరుకునే లోపే
అది మనిషా శరీరాన్ని చుట్టేస్తూ అల్లుకుని పైకొచ్చేసింది. పడగ మొత్తం వెడల్పుగా విప్పి మనిషా ముఖం ముందుకొచ్చింది. సూటిగా కళ్ళల్లో కళ్ళు పెట్టి లోతుగా చూస్తుందది. బ్రౌన్ కలర్లో ఉన్న దాని కళ్ళు మండుతున్న తేనె ముద్దలా ఉన్నాయి. రెండుగా చీలిన దాని నాలుక గడ్డకట్టిన రక్తం రంగులో భయంకరంగా ఉంది. చిన్న రంధ్రంలా విచ్చుకున్న నోటి మధ్య నుంచి ఆ ఊదా రంగు నాలుక అకస్మాత్తుగా బయటకొచ్చి మనిషా ముఖంపై కదలాడింది. అంతే. ఎంతో భయంతో వణికిపోతూ కళ్ళు బలంగా మూసుకుని తెరిచింది. అంతే. అదిరిపాటుగా లేచి కూర్చుంది. ఆ నాగుపాము కోసం చుట్టూ చూసింది. బెడ్లైట్ వెలుగులో ఏ పాము కనిపించలేదు గాని ఆమె కప్పుకున్న దుప్పటి మాత్రం ఆమె ఒంటిని చాలా గట్టిగా బిగించినట్టు చుట్టేసింది. గాఢ నిద్రలో పీడకల కన్నాలని గ్రహించింది. ఆమెకి సడన్గా నాగవీరి ముఖం గుర్తొచ్చింది. తేనె రంగులో మంటలా మెరిసి అతని కళ్ళు, 2 పెదవుల మధ్య కనిపించే చిన్న కాలి, అతని మెడలోని వీరనాగుడి లాకెట్ అన్నీ గుర్తొచ్చాయి. వెంటనే ఒక్కసారిగా తల విదిరించి బెడ్ మీదకు చూసింది. దిండు మీద తలుక్కుమంటూ కనిపించింది అదే వీరనాగుడి లాకెట్. నాగవీరి కళ్ళు కూడా అచ్చం పాము కళ్ళ మాదిరిగానే ఉంటాయనిపించింది. షాకింగ్గా దిండు మీద ఉన్న లాకెట్ని చేతిలోకి తీసుకుంది మనీషా. అసలు నాగవీరికి ఈ పాము లాకెట్కి సంబంధం ఏంటి? సుబ్రహ్మణ్యపురంలోని వీరనాగుడి గుడికి ఈ లాకెట్కి ఏదైనా లింక్ ఉందా? నాగవీరికి సుబ్రహ్మణ్యపురానికి సంబంధం ఏంటి? నాగవీరి మీద తన మనసులో లవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అతని గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంది. అతడికి క్లోజ్ అవ్వకూడదు అని అనుకునే కొద్దీ మనసు అతడి గురించి, అతడి చుట్టూ ఉన్న అమ్మాయిల గురించి ఆలోచిస్తుంది. అసలు నాగవీర్ క్యారెక్టర్ ఏంటి? అతని వెనక ఇంకా ఏమున్నా, ఎన్ని ఉన్నా వెతుక్కుంటూ వెళ్ళి మరీ తెలుసుకోవాలి. తెలుసుకుని తీరాలి. సేమ్ ఈ లాకెట్లో పాము చుట్టుకుని ఉన్నట్టుగా బ్లాక్ కోబ్రా నా రూమ్లోకి వచ్చి నన్ను చుట్టేసినట్టు కల ఎందుకు వచ్చింది? ఈ కలకి ఏమైనా అర్థాలుంటాయా? ఇవన్నీ తెలియాలంటే ఫస్ట్ అర్జెంటుగా సుబ్రహ్మణ్యపురం వెళ్ళాలి. ఆ పాముల గుడిని చూడాలి అనుకుంటూ లాకెట్ని మునివేళ్లతో సున్నితంగా తడిమింది. మసక చీకట్లో కూడా మెరుస్తున్న ఆ లాకెట్ని ఎంతో ఉద్వేగంగా దగ్గరకు తీసుకుని అలా చూస్తూ ఉండిపోయింది మనీషా. ఎందుకో సడన్గా ఇప్పుడు ఆమెకు చాలా ధైర్యంగా అనిపించింది. తన మీదకి వచ్చి కోపంగా పడగెత్తిన నల్లతాచుని కూరలు పీకి గుప్పెట్లో పట్టుకున్నప్పుడు కలిగేంత ధైర్యం, ఆత్మవిశ్వాసం రెండూ ఆమెలోకి వచ్చాయి. వెంటనే ఒకంత నిశ్చింతతో గాఢంగా ఊపిరి పీల్చి వదిలింది. సుబ్రహ్మణ్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఇషా క్యాష్ కౌంటర్లో ఉంది. పల్లెటూరు కావడంతో మధ్యాహ్నం 1 గంటకే బ్యాంక్ ఖాళీ అయింది. ఒకరిద్దరు మాత్రం వచ్చి డిపాజిట్ విత్డ్రాను చేసుకువెళ్తున్నారు. సరిగ్గా అప్పుడే క్యాష్ కౌంటర్ దగ్గరికి వచ్చాడు నల్లతుమ్మ ముద్దులా ఉన్న ఒక పొడుగాటి వ్యక్తి. అటు ఇటు సీరియస్గా చూస్తూ మడతలు పెట్టిన కాగితాన్ని కౌంటర్ లోపలికి జరిపాడు. దాన్ని తీసుకుని చూసింది ఇషా. అది బ్యాంక్ డిపాజిట్ ఫామ్ కాదు, విత్డ్రా ఫామ్ కూడా కాదు. ఓ వైట్ పేపర్. అందులో సాయంత్రం 5 గంటలకి వీరనాగుడి గుడి పక్కనున్న వంతెన దగ్గరికి రా, నీతో మాట్లాడాలి అనుంది. ఇషా ప్రశ్నార్థకంగా తలెత్తింది. ఆ వచ్చినవాడు ఎవరో ఏంటో చెప్పకుండా మీసాన్ని చూపుడు వేలుతో పైకి దువ్వుతూ మరింత సీరియస్గా చూసి బ్యాంకులోంచి బయటికి వెళ్ళిపోయాడు. అతనటు వెళ్ళగానే లోన్ సెక్షన్లోని సీనియర్ని అడిగింది వచ్చిన వాడెవడని. ఈ ఊరి మాజీ సర్పంచ్ కొడుక్కి రైట్ హ్యాండ్ అని చెప్పాడు. ఆ వెంటనే ఏంటి విషయం అని అడిగాడు. ఏం లేదు అని కంగారుగా తన డెస్క్ దగ్గరికి వచ్చేసింది. అంటే తనని రమ్మంది ఆ సర్పంచ్ కొడుకేనా? మాట్లాడాలంటే ఇంటికి పిలవచ్చుగా, వీరనాగుడు గుడి దగ్గరికి ఎందుకు రమ్మన్నట్టు? ఇంతకీ ఆయనకి నాతో పనేంటి అని అనేక రకాలుగా ఆలోచించింది. మధ్యాహ్నం భోజనానికి కూడా ఇంటికి వెళ్లకుండా ఆలోచిస్తూనే కూర్చుంది ఇషా. సాయంత్రం 4:30 దాటుతుంటే వీరనాగుడి గుడికి వచ్చింది. గుడిని కూడా దాటి పక్కనే ఉన్న కాలువ వంతెన మీదకొచ్చింది. అక్కడ ఎవరూ కనిపించలేదు. కొంచెం అనుమానంగా ఒకంత భయంగా కూడా ఉంది ఇషాకి.